శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి డిసెంబర్ 15వ తారీఖు నుంచి 21వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కన్యారాశి వారికి మరి ప్రస్తుతం రాశి అందే సంచరిస్తున్నటువంటి కేతుగ్రహ ప్రభావం జాతకుడు వచ్చిన అవకాశాల్ని వదులుకునే విధంగా చెప్తూ ఉంటుందన్నమాట. ఏదైనా ఒక అవకాశం వచ్చినప్పుడు జాతకుడు దాన్ని పదే పదే ఆ విషయమే ఆలోచించి ఈ అవకాశం మనకే ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే కాలయాపన చేయడం వల్ల వచ్చిన అవకాశం పోగొట్టుకునే అవకాశం ఉంది. సో ఎంత కష్టపడినా జాతకుడు ఈ సమయంలో చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాల్లో మరీ పెద్ద ఉద్యోగం అయితే ఈ సందర్భంలో వచ్చే అవకాశం లేదు, కానీ అతని అర్హతకు తగిన విధంగా చిన్న స్థాయి ఉద్యోగం ఈ సమయంలో 100% జాతకుడికి వచ్చే అవకాశం ఉన్నది. మరి అవకాశాన్ని వదులుకోకుండా ఇంకా మంచిది వస్తాయని చూస్తే మాత్రం తర్వాత కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు సరైనటువంటి నిర్ణయం తీసుకుంటే సరైన విధంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చిన అవకాశాన్ని జాతకుడు ఉపయోగించుకోవడం మంచిది. ఎందుకంటే ముఖ్యంగా 6వ స్థానంలో శని భగవానుడు ఇంకా కొద్ది కాలం పాటే 6వ స్థానంలో ఉంటూ తర్వాత 7వ స్థానంలోకి మారడం జరుగుతుంది. ఇంచుమించుగా మనకి మార్చి 28 ఆ ప్రాంతంలో ముందుకెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఎప్పుడైతే మన కుజుడు లాభస్థానంలోకి రావడం జరిగింది, అలాగే శని భగవానుడు 6వ స్థానంలో ఉండడం, ఇవన్నీ కూడా జాతకుడికి ఈ సమయంలో అవకాశాలు అయితే వస్తూ ఉంటాయి. కానీ దాన్ని ఉపయోగించుకుంటే మంచిది. ఇంకా మనం వెయిట్ చేద్దాం అనుకుంటే మాత్రం ఏప్రిల్ తర్వాత నుంచి జాతకుడికి చాలా వరకు ఉద్యోగ అవకాశాలు రావడం అన్నది తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి తొందరగానే ఏదో దాంట్లో ప్రవేశిస్తే దాని తర్వాత ఇంకా మంచి దానిలోకి మారవచ్చు. అందువల్ల తొందరగా నిర్ణయం తీసుకుంటే మంచిది. కుజుడు ప్రస్తుతం తృతీయ అష్టమాధిపతిగా లాభస్థానంలో వక్రగమనంలో ఉండడం అన్ని రాశులతో పోల్చుకుంటే కన్యా రాశి వారికి మాత్రం విశేషమైనటువంటి ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంటుంది. శత్రుగ్రహాలు ఎప్పుడు కూడా నీచ స్థానంలో వారి యొక్క స్థితిలో ఉన్నప్పుడు 100% వీళ్ళకి బలం చేకూరుతుంటుంది. పైపెచ్చు కుజుడు ఈ కన్యా రాశి వారికి పరమ శత్రుగ్రహం, తృతీయ అష్టమాధిపతిగా అటువంటి వాడు లాభస్థానంలోకి రావడం వల్ల అనూహ్యంగా మీకు నెగిటివ్ అంతా కూడా పాజిటివ్గా మారుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చాలా కాలంగా విరోధంతో ఉన్నటువంటి మీ బంధువులు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, తిరిగి మళ్ళీ ఒకేసారి మిమ్మల్ని అర్థం చేసుకొని తిరిగి వాళ్ళ పొరపాటు తెలుసుకొని మీకు సహకరించే విధంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మీకు వాళ్ళ గతంలో ఏమైనా ఇవ్వవలసిన ఏమైనా ఉంటే, అంటే స్థిరాస్తి అవ్వచ్చు, ధనం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, అది ఈ సమయంలో మీకు చక్కగా మీ చేతికి ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అష్టమాధిపతి లాభస్థితి అనూహ్యంగా మీకు ఉద్యోగంలో జీతం పెరగచ్చు, ప్రమోషన్ రావచ్చు, అలాగే ఇన్సూరెన్స్ ఏదైనా మెచ్యూర్ అవ్వడం వల్ల రావచ్చు, లేదంటే మీ వారసులు ఎవరన్నా, మీ పెద్దవాళ్ళు ఎవరన్నా వాళ్ళకి వారసులు లేకపోవడం వల్ల వాళ్ళ యొక్క స్థిరాస్తి మీకు రాయడం వల్ల అటువంటి ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద భూములకి అన్నదమ్ములకి కారణమైనటువంటి కుజుడు లాభస్థానంలో రావడం వల్ల ఖచ్చితంగా జాతకుడికి ఊహించని విధంగా అదృష్టం కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంటుంది అన్నమాట. కుజుడు లాభంలోకి వచ్చినప్పుడు చాలా వరకు సాహసంతో కూడుకున్నటువంటి వృత్తులు కానీ అలాంటి వాటిలో అభివృద్ధి కలిగే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా రవి భగవానుడు వ్యయాధిపతిగా మనకి సోమవారం నుంచి 16వ తారీఖు నుంచి 4వ స్థానంలోకి మారడం జరుగుతూ ఉంటుంది. ఇది జాతకుడి యొక్క స్థాన చలనాన్ని చెప్తూ ఉంటుంది అన్నమాట. ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మారడం కానీ, విద్యార్థులు అయితే ఏదైనా గ్రూప్ స్టడీ కోసం ఏదైనా ఫ్రెండ్స్ రూమ్లో చదువుకోవడం కానీ, హాస్టల్లో ఉండి చదువుకోవడం చేయొచ్చు. ఇదే సమయంలో జాతకుడు ఏదైనా స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నం కూడా ఫలించే అవకాశం ఉంటుంది. లేదంటే కొంతమందికి ప్రభుత్వ పథకాల ద్వారా సొంత గృహం కానీ, స్థలం కానీ, ప్రభుత్వ నివాస గృహం కానీ లభించే అవకాశం ఉంది. అలాగే జాతకుడు స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టే అవకాశాలు కూడా చాలా వరకు ఈ రవిగ్రహ అనుగ్రహం వల్ల రావడం జరిగింది. బట్ ఏదైనా జాతకంలో రవి బలంగా ఉంటేనే మిగతా గ్రహాలు అనుకూలిస్తాయి. మరి రవి సహజ భాగ్యస్థానం అయినటువంటి 4వ స్థానంలోకి రావడం జాతకుడికి రాబోయే 30 రోజుల్లో ఏదో ఒక గృహయోగం కానీ, వాహన యోగం కానీ, ప్రభుత్వ పథకాల ద్వారా లాభం కానీ లబ్ధి కూరే అవకాశం ఉంది. సో అది ప్రయత్నం బట్టి కూడా ఉంటుంది. బట్ ఏదైనా ఇది ఒక చక్కని అవకాశం. ముఖ్యంగా ఇంపార్టెంట్గా ఏంటంటే
ఉద్యోగపరమైన చేంజ్ కొరకు ఎవరైతే ఆలోచిస్తున్నారో, అంటే దశమాధిపతిగా రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు తృతీయ స్థాన సంచారం, అలాగే సప్తమాధిపతి యొక్క గురువు యొక్క దృష్టి పడటం వల్ల జాతకుడు ఉద్యోగంలో మారడానికి తగు విధమైన ప్రయత్నాలు చేయడం వల్ల ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా ఏంటంటే భార్యాభర్తలు వేరే వేరే చోట్ల పనిచేస్తున్నవారు ఈ సమయంలో ప్రయత్నం చేయడం వల్ల ఒకే చోటికి వచ్చే అవకాశం ఉంది. అంటే భర్త ఉన్న చోటికి భార్య కానీ, భార్య ఉన్న చోటికి భర్త వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది ఎవరికి సులువు అవుతుందో ఆలోచించుకొని మార్చుకుంటే చక్కగా మీ యొక్క ఆశయం నెరవేరే అవకాశం ఉంటుంది. జాతకులు ఏ రాశి వారైనా వారి యొక్క గ్రహస్థితిని అనుకూలంగా మార్చుకోవడానికి, గ్రహాల యొక్క దోషాల నుంచి బయటపడడానికి ప్రతి నెల కూడా ఏదో ఒక కార్యక్రమాలు, ఏదో ఒక పుణ్య రోజులు రావడం జరుగుతూ ఉంటుంది. అవి ఫాలో అవ్వడం వల్ల ఏంటంటే జాతక దోషాల నుంచి బయటపడమే కాక గ్రహాల యొక్క అనుకూలత కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మార్గశిర మాసం. మనకి ఈ మార్గశిర మాసంలో వైష్ణవ దేవాలయాలు, విష్ణుమూర్తి దేవాలయాలు, వెంకటేశ్వర స్వామి దేవాలయాలు దర్శించడం వల్ల జాతకుడు ఎక్కువ ఫలితాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు, వ్యాపారస్తులకి ఈ మాసంలో మీరు ఏదైనా ఒక వైష్ణవ దేవాలయంలో, వెంకటేశ్వర స్వామి టెంపుల్లో విధి విధానంగా అర్చన చేయించుకోవడం కానీ, ఎక్కువగా స్వామికి ఇష్టమైనటువంటి తులసి దళాలు మాల ఇవ్వడం కానీ, తులసి దళాలతో పూజించడం కానీ చేయడం వల్ల జాతకుడికి, అంటే మనకి విష్ణు భగవానుడు తలుచుకుంటే అన్ని రకాల సౌకర్యాలు ఇవ్వగలడు. అలాగే జాతకం దోషాలతో సంబంధం లేకుండా ఎంత ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ మాసంలో విష్ణుమూర్తి ఆరాధన అన్నది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. కనీసం ఒక గురువారం కానీ, ఒక శనివారం కానీ ఈ విధంగా చేసుకోవడం వల్ల జాతకుడు తన దోషాల నుంచి బయటపడతాడు. అయితే ఈ వారంలో మనకి ఈ 18వ తారీఖున, అంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత సంకష్టాల చతుర్థి రావడం జరుగుతుంది. ఇది విఘ్నేశ్వరుడు సంబంధించింది. కాబట్టి అంటే ఏదైనా ఒక దేవుడు కానీ, ఒక దైవం కానీ, ఒక వరం కానీ, ఒక దేవత కానీ, నవగ్రహాలు కానీ జాతకుడికి అనుకూలంగా ఇవ్వాలన్నా, ఒక వరాన్ని ఇవ్వాలన్నా కూడా విఘ్నేశ్వరుడి యొక్క అనుమతి తప్పనిసరిగా ఉండాలి. విఘ్నేశ్వరుడికి అనుమతి లేకుండా ఎవరు, ఏ దేవత కూడా జాతకుడిని అనుగ్రహించలేదు. అలాగే జాతకుడు కూడా ఫలితాన్ని పొందలేకపోతుంటాడు. అందుకని భగవంతుడు ఇచ్చినవి మనకు పొందాలంటే కంపల్సరీగా విఘ్నేశ్వర ఆరాధన తప్పనిసరి. మరి ఈ నెలలో వస్తున్నటువంటి సంకష్టాల చతుర్థి రోజు మరి విధి విధానంగా వినాయకుడిని గరికతో అర్చించడం కానీ, ఉండ్రాలతో హోమం చేయడం కానీ, అంటే సాధారణంగా ఉదయం పూట చాలా దేవాలయాల్లో హోమం చేస్తూ ఉంటారు. ఈవినింగ్ మరి సాయంకాలంలో అభిషేకం చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ అభిషేకం చూడటం వల్ల కూడా దోష పరిహారం అవుతుంది. కాబట్టి చేయలేని వారు అభిషేకాన్ని వీక్షించడం, అది కుదరని వారు ఇంట్లో గణపతి ఫోటో ముందు గరికతో కనీసం అష్టోత్తరంతో పూజ చేసుకున్న శీఘ్రంగా చిన్నగా పూజ చేసిన కేవలం సంకల్పం మాత్రాన అనుగ్రహించే దేవత విఘ్నేశ్వరుడు. కాబట్టి ఈ విఘ్నేశ్వరుడు ఆరాధనతో మనం ఇంచుమించుగా 2024 విడిచిపెట్టి 25లోకి వెళ్తున్నాం. కాబట్టి మరి కొత్తగా మనం రాబోయే సంవత్సరానికి ముందుగానే మనం ఇటువంటి దైవ కార్యక్రమాలు చేయడం వల్ల రాబోయే 25 చాలామందికి శుభం కలిగే అవకాశం ఉంది. స్వస్తి.